ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన భూమా అభిమానులకు, బీజేపీ కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను కానీ నా కుటుంబం కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అది మీ అభిమానంతోనే. కార్యకర్తలు లేనిదే భూమా కుటుంబమే లేదు, భూమా కుటుంబమే లేదు. ముఖ్యంగా నేను ఎన్ని ఆటంకులు వచ్చినా కూడా గత 5 సంవత్సరాల నుండి ఒక పక్క ప్రత్యర్థి వర్గం నుండి, అదేవిధంగా కొంతమంది మా కుటుంబ సభ్యుల దగ్గర నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా మీరందరూ ఉన్నారనే ధైర్యంతోనే ఈరోజు ఇంతవరకు రావడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే, రాజకీయాల్లోకి మళ్ళీ రావాలి అనుకున్నప్పుడు ఒకటే అనిపించింది, ఈ 3 సంవత్సరాల్లో ప్రతి గ్రామం తిరిగిన తర్వాత తెలుసుకున్న సమస్యలు, ప్రతి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ఈరోజు మన ఆళ్లగడ్డ వెనుకబడింది. ముఖ్యంగా ప్రతి గ్రామ పంచాయతీలో మౌలిక సదుపాయాలు ఎక్కడే కానీ లేవు. రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, తాగునీరు కానీ, ఏదే కానీ సరిగ్గా లేని పరిస్థితి ఉంది. సో రేపు రాబోయే ఎలక్షన్ తర్వాత మనం చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే గత 3 సంవత్సరాలు తిరిగిన తర్వాత మనం కొన్ని చేయగలిగినాం, కానీ ప్రతి ఒక్క సమస్యను తీర్చాలంటే మనకి అధికారం కావాలి ఖచ్చితంగా. రాజ్యాధికారం లేకుండా ఏమీ చేసే పరిస్థితి లేదు. రేపు రాబోయే ఎలక్షన్స్ లో 2024 ఎలక్షన్స్ లో 2024 ఎలక్షన్స్ లో నేను ఆర్లగడ్డ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిలబడబోతున్నాను. మీరున్నారనే నమ్మకంగా, మీరందరూ సహకారంతో గెలుస్తామనే నమ్మకం నాకు ఎంతో ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆర్లగడ్డలో ఒక పక్క చూస్తే రైతుల సమస్యలు, ఈరోజు నీళ్లు లేక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక పక్క తెలుగంగ కాలువలు పూర్తి చేయాల్సిన పనులు సగంలో ఆగిపోయాయి. అదేవిధంగా కేసీ కెనాల్ పనులు కూడా ఈరోజు నీళ్లు సిమెంట్ లైనింగ్ లేక చాలా వరకు పంట పొలాలకి నీళ్లు అందట్లేదు. గత నెలలో చూసాం, చాలా ఇబ్బంది పడ్డారు రైతులు. అదేవిధంగా నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల్లో నిధులు కానీ ఏదే కానీ సరిగ్గా రాలేకపోతుంది. ఈరోజు ముఖ్యంగా ఆళ్లగడ్డ యువతకు వస్తే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నేను అందరిలాగా సంవత్సరానికి 25,000 ఉద్యోగాలు ఇప్పిస్తానని అబద్ధపు మాటలు అయితే చెప్పను. ఈరోజు యువత బాగుండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. దానికోసం మన ఆళ్లగడ్డలో వ్యవసాయం మీద ఆధారపడే కొన్ని కంపెనీలు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు తీసుకొచ్చి ఆళ్లగడ్డని అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. ఉద్యోగ కల్పన తీసుకొస్తాను. అదేవిధంగా హాస్పిటల్ డెవలప్మెంట్, ప్రతి మండల పరిధిలోని ప్రతి హాస్పిటల్ని డెవలప్ చేసి 30 పడకల హాస్పిటల్గా ప్రతి మండల హెడ్ క్వార్టర్లోని హాస్పిటల్ని డెవలప్ చేయడం. అదేవిధంగా ఆళ్లగడ్డలోని హాస్పిటల్లో ఈరోజు మనకి చాలా దౌర్భాగ్యం ఏంటంటే, బనగానపల్లిలో 100 పడకల హాస్పిటల్ వచ్చింది. 100 పడకల హాస్పిటల్ రావడం వల్ల డాక్టర్స్ చాలా మంది ఉంటారు. ఈరోజు మనకి చూస్తే 50 పడకల హాస్పిటల్ ఇంత లేట్ అయింది. దీనివల్ల కేవలం ఏది జరిగినా కూడా, యాక్సిడెంట్ జరిగినా, ఇంకోటి జరిగినా కూడా మనం రెఫర్ నందాలనే పరిస్థితి వచ్చింది. ఆర్లగడ్డలో ఎటువంటి చికిత్స చేయలేని పరిస్థితి. సో 100 పడకల హాస్పిటల్ కింద ఆర్లగడ్డ హాస్పిటల్ కూడా డెవలప్ చేసుకొని మనం ముందుకెళ్లాల్సిందిగా అనుకుంటున్నాను. ప్రజల ఆస్తుల జోలికి కానీ, ప్రజల జోలికి కానీ వస్తే ప్రతి ఒక్కరిని అణిచిపారేయడం తప్పకుండా జరుగుతుందని చెప్పి మనం తెలియజేస్తున్నాను. ప్రజల ఆస్తుల జోలికి కానీ, ప్రజల జోలికి కానీ వస్తే ప్రతి ఒక్కరిని అణిచిపారేయడం తప్పకుండా జరుగుతుందని చెప్పి మనం తెలియజేస్తున్నాను. ప్రజల ఆస్తుల జోలికి కానీ, ప్రజల జోలికి కానీ వస్తే ప్రతి ఒక్కరిని అణిచిపారేయడం